పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎట్టకేలకు ముష్కరులపై దాడి మొదలుపెట్టింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేసింది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపైన మంగళవారం అర్ధరాత్రి ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు జరిపింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్ లో 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకొని మట్టుబెట్టింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఈ క్యాంపులను టార్గెట్ చేసుకొని ఈ దాడులను నిర్వహించింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ఆర్మీ కనిపెట్టి ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్ కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు కూడా ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు కూడా ఉన్నట్లు సమాచారం. అవేంటో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. బహవల్పూర్ లోని మర్కజ్ సుభాన్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఇది సరిహద్దుకు సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జైషే మహ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయం అని చెప్తుంటారు. ఇక మురిద్కేలోని ముర్కాజ్ తోయిబా, ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. మెహ్మూనా జోయా ప్రాంతం, ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం. దీనికి చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్నాయి. అలాగే కోట్లీలోని ముర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం, ఇది ఎల్ఓసికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్ లో జరిగిన దాడులకు జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపైన దాడికి ఇక్కడ ఉగ్రవాదులే కారణమని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇక కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్, ఇది పిఓకేలోని హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన స్థావరం. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉన్నట్లు సమాచారం. దీన్ని ఇండియన్ ఆర్మీ భూస్థాపితం చేసింది. ఇక ముజాఫరాబాద్ లోని షవాయ్ నల్లా, ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ వద్ద ఉంది. ఉగ్రవాదులకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే క్యాడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారని భారత సైన్యం భావిస్తోంది. 2000వ సంవత్సరం నుంచి ఇక్కడ ఈ కార్యకలాపాలు చేపడుతున్నట్టు ఆర్మీ భావిస్తోంది. ఇక బార్నాలాలోని మర్కాజ్ అహ్లే షహీద్ ఉగ్ర స్థావరం, ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. అలాగే పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో కూడా ముజాఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం కూడా ఒకటి. ఇది ముజాఫరాబాద్ రెడ్ ఫోర్ట్ కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం తెహ్రా కలాన్లోని సర్చల్, దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకే ఉపయోగిస్తున్నారు.